అయ్యా 10 రెడీ చేస్తారు 10 ఇళ్ళ దగ్గరికి వెళ్ళిస్తారు సార్. అవన్నీ తీసుకోండి. దారి పడుతుంది మీ 3000 ఫంక్షన్ని 6000 చేశాడు. ఓకే సార్, ఓకేనా సార్ మనం మీటింగ్లో తీసుకో. 4000 ఫంక్షను ప్లస్ 3000 రూపాయలు అదనం, మొత్తం 7000 రూపాయలు. ఇది ఈ నెల 7000, వచ్చే నెల 4000 వస్తుంది. రవి 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 చల్ చల్ ఎమ్మెల్యే ఇప్పుడు చెప్పారు ఆరాధన పెద్దనా కొద్ది వెనక్కిరా. నారాజన ముందుకు రా. నెక్స్ట్ ఎక్కడ ఎక్కడేనా ఆయన చెప్పినప్పటి నుంచి చెప్పాడు కాబట్టి అదొక 3000, ఇదొక 4000, మొత్తం 7000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు వస్తుంది. నారాజన ఎడు చూడు. నారాజన ఇక్కడ చూడు. ఓకే సరే ముందర పని తలా ఒక 2 అండి. రౌనన్నా బాబు బాబు పక్కన ఒక్క నిమిషం చూడండి. రానా రానా అన్నా కొద్దిగా వెనకరండి. సుధన్న సుధన్న వెనకరా. ఓకే ఓకేనా 7,000 రూపాయలు ఈ నెలలో, వచ్చే నెల 4,000 రూపాయలు. జగన్వాడి గురించి మన సాయం, పేదవాళ్ళు సాయం చేసేవాడు దేవుడు, మన మౌనం చేసేవాడు జగన్ గారు దేవుడు. మా చెప్తానమ్మా, నాగరాజు ఉంటాడు. కొత్త కాయలు వచ్చిన తర్వాత నాగరాజు దగ్గర పోయి నాగరాజు తీసేదా కవర్ తీసేసాను. ఒకరు అయిన తర్వాత ఒకరు పోండి. మా వేసిన వాళ్ళు పక్క వచ్చేయండి. ఇంట్లో పింఛన్ తీసుకున్నాను. మా వేసిన వాళ్ళు పక్క వచ్చేయండి. పక్కకి రా అటు ఇటైనా అన్నా. వేసిన వాళ్ళు పక్కకి రండి అన్నా. అన్నా తీసుకున్న వాళ్ళు అన్నా తీసుకున్నాను. ఇది అయిపోయినా సురేంద్ర అన్న చెప్పు. ఇది ఒకసారి ఇవ్వండి. ఎండి గారు ఏమా ప్రవీణ్ గారికి ఏమి మాట్లాడేది ఏంటండి? మాట్లాడే కదా ఛార్జ్ మేము ఇవ్వ మాట్లాడేది ఏందా? టమాటా పడుతున్నాను మీరు. చూడ ఓకే తెలుసు జిత్తురా నాను నువ్వు వెనకరా నాన్న అన్నా అన్నా
చిత్తూరా అదే ఉండరా అయిపోయినా ఉండమ్మా సుధా నడుచుడు సుధా నడుచుడు హరీష్ నడుచు అమ్మా ఈయనకి మాట్లాడతారు నేను చెప్తాను చెప్తాడు ఆయన తెలుసులేదు అంత మాట్లాడతాడు. నా పేరు బొజ్జ సుబ్రహ్మణ్యం, చౌటపాలి గిరిజన కాలనీ. గత ప్రభుత్వంలో మాకు నెల సంవత్సరానికి ఒకసారి పెంచేది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఈ పెంచిన పెన్షన్ ఒక్కసారిగా 1000 రూపాయలు 3000 4000 రూపాయలు చేసిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి. సునీల్ అన్న దయ వల్ల మాకు ఇచ్చిన మాట ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పాడు. నేను గెలిచిన ఎమ్మటే మీకు పెన్షన్ తీసుకొచ్చి నేను చేతికిస్తాను అన్నాడు. మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మన సునీల్ అన్న, మన గూడూరు మన సునీల్ అన్న. మనందరూ మనసులో గుర్తుపెట్టుకోవాలి. మనం ఎదుర్కొంటా ఆ రోజు మీటింగ్ చెప్పిన రోజులు నిలకడబడి వచ్చి మన ఇళ్ళకి వచ్చి ప్రతి పేదవాడికి ప్రతి గిరిజన నాయకుడికి ప్రతి ఒక్కరికి అన్న దయ వల్ల మన పెన్షన్ ఇచ్చాడు. దాన్ని మన మనసులో పెట్టుకొని మళ్ళీ సునీల్ అన్నని గెలిపించుకోవడానికి మనం ప్రార్థిస్తున్నాం. అందరూ ఒక్కసారిగా జై సునీల్ అన్న, జై సునీల్ అన్న, ఇచ్చే మాట నిలబెట్టుకున్న సునీల్ అన్న, ఇచ్చే మాట నిలబెట్టుకున్న సునీల్ అన్న, జై చంద్రబాబు నాయుడు. మనకు దేవుళ్ళు లాంటి వాడు చంద్రబాబు నాయుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోను ఎమ్మటే 1000 రూపాయలు ఏప్రిల్ నుంచి జూన్ దాకా 1000 రూపాయలు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. 7000 రూపాయలు తీసుకొచ్చి మన చేతికి సునీల్ అన్నకి బాబు గారు నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలుపుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేందుకు మా అందరికి కూడా గర్వంగా ఉంది. పోయిన ముఖ్యమంత్రిలాగా మాట చెప్పి మడం తిప్పేటువంటి మనస్తత్వం మా నాయకుడికి లేదని నిదర్శనం. ఈరోజు చెప్పిన వెంటనే 3000 నుంచి 4000 పెన్షన్ పెట్టి మహానుభావుడు ఏ రోజు నుంచి చెప్పాడో ఆ 3 నెలలకు కూడా తలా నెలకు 1000 రూపాయలు వేసి మొత్తం 7000 రూపాయలు ఈరోజు ఇక్కడ అందరూ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే వికలాంగులకి 3000 ఉన్న పెన్షన్ని 6000 చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నాం. మాకెంతో గర్వంగా ఉంది. ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఆయన ఈ విధంగా ఎన్ని అప్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దివాలా తీసిన, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అనేక రకాలుగా గందరగోళం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడ కూడా దంకుండా వాళ్ళందరూ కూడా చెప్పిన మాట ప్రకారం ఈరోజు పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గంలో గూడూరు టౌన్లో 5491 పెన్షన్లు ఈరోజు ఇస్తున్నాం. అంటే దాదాపు 3,75,80,000 రూపాయలు ఒక టౌన్కే. అట్లాగే గూడూరు రూరల్ మండలంలో దాదాపు 8,440 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 5,80,11,000 రూపాయలు. అలాగే చిలకూరు మండలంలో 7,338 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 5,03,15,500 రూపాయలు. అలాగే కోట మండలంలో 7,179 పెన్షన్లు ఇస్తున్నాం. అంటే 4,94,09,000. అలాగే వాకాళ్ళలో 5,407 పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపు 3,72,97,500 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే చిట్టమూరు మండలంలో 5,971 పెన్షన్లు ఇస్తున్నాం. టోటల్ అది 4,05,30,500 రూపాయలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. టోటల్ గూడూరు కాన్స్టిట్యున్సీలో నెలకి 27,32,48,500 రూపాయలు పెన్షన్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఈరోజు ఇస్తున్నాం. మరో గుర్తు చేస్తున్నాం, అసలుకి మొట్టమొదట ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పక తప్పదు.
మొట్టమొదట 35 రూపాయలతో ప్రారంభించినటువంటి ఈ పెన్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 75 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత 200 నుంచి 2000కి ఒకేసారి పెంచినటువంటి మహానుభావుడు మహనీయుడు పేదల పార్టీ పెన్నిది మీ చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి నేను గెలవడం 3000 పెంచుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అప్పుడు నేను అంచెలంచెలుగా పెంచుతాను అంటే 250 పెంచుతానని 5 సంవత్సరాలకి ముక్కి మూలికి 1000 రూపాయలు పెంచాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 3000 నుంచి 4000 పెంచుతాను, అలాగే చెప్పినప్పటి నుండి నెలకి 1000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి మంచి మనిషి మాట ప్రకారం 7,000 రూపాయలు ఇచ్చారు. అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 పెంచారు. అలాగే మత్స్యకారులు కూడా పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమం కూడా చేశారని చెప్పి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే రాబోయే రోజుల్లో పేద ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాలని చెప్పాడో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసేందుకు ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అండగా మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉన్నారు. అట్లాగే ఇద్దరికి తోడుగా మా లోకేష్ బాబు గారు ఉన్నారు. మా అందరికీ నీడగా మోడీ గారు ఉన్నారని చెప్పి చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కలిసి పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మోడీ గారు ఎన్నో నిధులు ఇచ్చి అమరావతి కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ధైర్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మా రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పి ధైర్యంగా చెప్పే పరిస్థితి ఈ రోజుకి వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి లేదు, పాడు లేదు. ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 రాజధానులు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా స్టార్ట్ చేయాల, ఉన్న అమరావతిని నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి ప్రజలకు మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నా. ఈరోజు 151 సీట్ నుండి 11 సీట్లకు పడిపోయాడంటే అది అహంకారం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అతనితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా అహంకారం తలనెత్తికెక్కిన తర్వాత ప్రజలు గమనే ఉన్నారు. చూసేదానికి మాత్రం ఏమి తెలియనట్టే ఉన్నారు. కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు ఎలక్షన్లో చేశారు. వాళ్ళ మనసులో ఎవరు కోరుకున్నారో ఆయన ముఖ్యమంత్రి ఈరోజు అయినాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరి దీవెనలు మన కోసం, పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఆ రోజు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. మీ అందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఇచ్చి నన్ను మంచి మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరూ కూడా శిరస్సు ఉంచి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఆలోచిస్తున్నాను. మంత్ కన్నా స్లాట్ తీసుకోండి. ఎర్లీగా అప్లై చేసి స్లాట్ తీసుకొని సర్టిఫికేట్ వచ్చేటట్టు ఇది నేను పర్సూ చేస్తాను సార్. సర్టిఫికేట్ మీరు అసలు డీటెయిల్స్ తీసుకోండి. డీటెయిల్స్ తీసుకొని నాకు నేను పర్సూ చేస్తాను సార్. డీటెయిల్స్ తీసుకొని నాకు మీరు అన్న పక్క రాండి అన్న. అబ్బా సార్తో ఇప్పుడు కూడా ఇట్రా ముందుకు వెళ్ళిపో. ఏం పెట్టలేదు, పెట్టుకో. మా చంద్రబాబు నాయుడు గారు 3,000 4,000 చేశాడు. తర్వాత ఆయన ఎప్పుడు చెప్పాడు 3 నెలల ముందు చెప్పాడు అన్నమాట. ఆ 3 కూడా ఇచ్చాడు. మొత్తం 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఇస్తారు. ఓకే ఖచ్చితంగా పుట్టే అని గోవర్ధన్ ఇన్సల్ట్ చెప్పాను. మీ ఆయన చూడబోయే ఆయన వాళ్ళు ఇప్పుడు బాగున్నారు. వచ్చేదా చూడండి లైట్లు కూడా ఎలగట్లా. లైట్లు ఎలగట్లేదు కొన్ని కరెంటు అదే 3 థర్డ్ వైర్
స్ట్రీట్ లైట్ లేదు. కొన్ని ఒక మాట తిరిగితే ఒక మాట అసలు తిరగట్లేదు. ఎంతలే వస్తానమ్మా చెప్పు ఏందో చెప్పాలా? చెప్పాలి మీకు చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఉంటే 50 సంవత్సరాలకే పెన్షన్ అర్థమైందా? ఎస్సీ కూడా ఎస్సీ కానీ మైనారిటీలకు కానీ. తర్వాత త్వరలో మీ ఇంట్లో 19 సంవత్సరాల నుంచి 50 అది అందరికి వస్తారు. ఎలక్షన్ జనాలు వస్తారు, వచ్చి చేస్తాం ఉంటారు. వాళ్ళు ఎవరు నమ్మద్దు. ఇప్పుడు ఎవరు శాస్త్రి నాగరాజా అదే అర్థమైందా? మాట్లాడిన వాళ్ళు కొద్ది పక్క వచ్చేసరికి నువ్వు వస్తాడు గాడికి వస్తాడు తోసుకుని బాబా పడిపోతాను. నువ్వు పోయే పని అయితే దగ్గర వెనక్కి రామ్మా. బాయ్ పక్కరా బాయ్ నువ్వు కూడా వస్తారు. మీ దగ్గరికే వస్తారమ్మా. ఎత్తుకుంటా వచ్చి నీకు ఇస్తారు, ఇబ్బంది అదే బాగున్నారా? బాగున్నా నిమ్మట ఓకేనా? చెయ్యి నన్ను ಮಾಡಿದ್ದಲ್ಲೇ మా ఇలా మోగమ్మ అయితే కూడా ఇక్కడ మా పెద్ద పక్కన తల్లి వెళ్తున్నాయి సార్ మెయిన్ రోడ్డు మొత్తం మా పెద్ద నేను చెప్పున్నానా ఎంఐ కూడా ఆరు డాగ్ ఉన్నాయి సాయి తప్పకుండా
కాదు బ్రో ఎట్టొస్తుంది కమిషనర్ సార్ అట్లా ఇటు వచ్చి బ్రో పక్కన మన అభిమాని నా మెయినా నువ్వు పట్టుకో 3,000 రూపాయలు ఇస్తున్నారు కదా 15,000 అయింది 15,000 10,000 రూపాయలు ఇస్తున్నారు కదా ఇంకొక 5,000 రూపాయలు పెంచాడు బాబు గారు మొత్తం 15,000 చెప్పారు ఓకే ఓకే ఫాస్ట్ కాదు బయటికి రండి ఇంకా బయటికి రండి ఓకే నారాజన అట్ట ఉంది మా తల్లి 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 మా తల్లి మా కొద్ది సైడు నారాజన్న బాగా తెలుసు 4,000 పెన్షన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు 3,000ని తర్వాత చెప్పిన 3 నెలలు అయింది కాబట్టి 7,000 మొత్తం 4, 3 మొత్తం 7,000 పైకి పోలేదు కదా పైన తీసుకుంటామా పైన ఆయన తీసుకుపోతాం ఆయన పైన తీసుకెళ్తాం ఉదయం 6 అవ్వట్లేదు తర్వాత చోటు తర్వాత అడవి కాదు ఇప్పుడు మొదలెడి కాదు అలా కరెక్ట్గా 6కే స్టార్ట్ అయింది ప్రోగ్రాం ఇంకే ఉండవునా అన్నా నడుకుంటున్నా బ్రో ఫోటో కొట్టు ఏనా ఏనా ఓకే ఒకటి సైడ్ నా అప్పర్ సైడ్ అన్నా సార్ రండి రండి సార్ ఒక ఫోటో కోసం పక్కన అందరు ముందుకు రండి ముందుకు రండి అమ్మా ఫోటో అన్న
పక్కన నానా కొద్ది సైడ్ రావాలా పక్కరమ్మా నువ్వు తీసేయండి కేకు ఇక్కడ కొట్టుకుంటు ఏం కదా పెట్టిన తీసేనా అన్నాడు ఇప్పుడు 6,000 చేశాడు. ఏం చేశాడు? మంచిదంటే చెడ్డంటావా? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడా? నాన్న అడిగారు మా ఓకే ఓకే పేరు రాసి మా పేరు ఏం పేరు? బండి వెంకటేశ్వరం. రాసుకోండి ఆయన బాబు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పాడు. ఏం చెప్పాడు? 1000 పెంచుతా అన్నాడు. 3,000 నుంచి 1000 పెంచుతా అన్నాడు. ఇప్పుడు 4,000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఆయన చెప్పినప్పటి నుంచి 3 నెలలు అయింది అని చెప్పి దానికి తలా 1,000 రూపాయలు ప్లస్ ఈ 4,000 మొత్తం 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలిసి చెప్పిన మాట ఇచ్చానని చెప్పి చెప్పమన్నాడు. మర్చిపోకూడదు చంద్రబాబు నాయుడు గారిని. పట్టుకోవచ్చు తల్లి డబ్బులు ఇద్దా అక్కడ బాబు గారిని ఇక్కడ సునీల్ కుమార్ గారిని ఇంటికి వచ్చి ఇచ్చారు మీకు డబ్బులు 7,000. గ్రూప్ గా రండి వెనక్కి రండి అన్న ఫోటో తీసుకోండి పక్కన అధ్యక్ష అధ్యక్ష ఉన్నాయి ఉన్నాయి అరే వేసి వేసి వెళ్తే కార్తీక్ వెనక పక్క రండి బాగా రోడ్డు మీరు ఆగండి అందరూ ఆగండి సార్ సార్ ఇక్కడ తిరగండి అన్నా ఇక్కడ ఆగి చాలా సరిపోతుంది చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం సునీల్ అన్న నాయకత్వం సునీల్ అన్న నాయకత్వం సునీల్ అన్న నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం సునీల్ అన్న గారు
జరగండి మా బిడ్డను తీసుకుని వెళ్ళండి ఎత్తుకోండి పిల్లకాయలు వచ్చిన పాపం వాళ్ళకేం తెలుసు భయపడతారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం పోయి పోయి పోసేమ్మా పోసేమ్మా తెలియదు కదా కొత్త మా ఒక 2 నిమిషాలు మా కనెక్షన్ ఎట్టుందయ్యా? ఎంత కమిషనర్ సార్ పోండి మీరు పోండి ఇప్పుడు ముఖ్యమంత్రి మీరు పోండి ముఖ్యమంత్రి ఎవరా అధ్యక్ష ముఖ్యమంత్రి ఎవరా ఆయన ఎవరు కనిపిస్తున్నాడా ఎవరైనా కనిపిస్తున్నాడా ఎవరైనా చంద్రబాబు నాయుడు ఎవరు మీకు 3,000 ఇస్తున్నారు ఇంత ముందు. ఇప్పుడు ఆయన గెలిచాడు, ముఖ్యమంత్రి అయినాడు, ఇంకో 1000 పెంచాడు అంటే 4,000 రూపాయలు. ఆయన చెప్పి 3 నెలలు అయింది. నెలకు 1000 రూపాయలు లెక్కన అది ఒక 3,000, ఇది ఒక 4,000. అర్థమైందా? మొత్తం 7,000. నెల 4,000 వస్తుంది. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో. సునీల్ అన్న మన ఎమ్మెల్యే రమేష్ గారు సార్ రాండి సార్ ఎండిఓ గారు అధికారులు చూసుకోండి. అదే చెప్పేది సార్ అదే ఆడు చూడు ఓకే ఓకే చెప్పిన వస్తువులు ఆయన ఇచ్చిన ప్రోగ్రామ్ వేరే ఏం అది మళ్ళీ అదే మాట ఈ రాజకీయాలు పక్కరండి ఓ బ్రదర్ వెనకరండి కొంచెం ఎన్ని చేస్తారు నా ఏజ్
పక్కన మదన పక్కన నారాజు చూడు పక్కన నారాజు చూడు ప్రసాద్ అన్న నువ్వే ఇంకోటి గౌడ్ వేస్తారా జాగ్రత్త రాత్రి నుంచి ఆలోచించా రాత్రి తిప్పుతేనే